స్తుతింతును. నా స్వరము ఎత్తి నే పాడెదను, నా బ్రతుకు కాలమంతా స్తుతింతును. రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా. నీవే దేవుడవని నీకే మొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. నీవే దేవుడవని నీకే మొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. నా ఆశ్రయము నీవే యేసయ్యా, నీ యొద్దకొచ్చే వారిని త్రోసివేయవే. నా ఆశ్రయము నీవే యేసయ్యా, నీ యొద్దకొచ్చే వారిని త్రోసివేయవే. రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా. నీవే దేవుడవని నీకే మొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. నీవే దేవుడవని నీకే మొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. నా ఆధారము నీవే యేసయ్యా, నేను నమ్ముకున్న సాయము నీవేనయ్యా. నా ఆధారము నీవే యేసయ్యా, నేను నమ్ముకున్న సహాయము నీవేనయ్యా. రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా. నీవే దేవుడవని నీకే మొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. నీవే దేవుడవని నీకే మొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి బుధవారపు రాత్రికాల కూడికకు కూడి వచ్చిన నా సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి రావటాన్ని బట్టి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్. మరి నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని భక్తుడైన కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. మా రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము
నేను ఒక కొత్త బైబిల్ కొనుక్కున్నానని చెప్పాను మీకు. నేను ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను, ఎవరు కంగారు పడకండి. ఇది ఇంగ్లీషు తెలుగు బైబిల్, ఇది 2000 రూపీస్ కొత్త బైబిల్ ఇది. మరి నేను బైబిల్ కొనుక్కున్నాను. ఇది కొంచెం ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఉంది. అసలు చదువు రానోడు తెలుగు ఎలా చదివితే మనకి ఇబ్బందిగా ఉంటుందో, అసలు ఇంగ్లీష్ రానోడు ఇంగ్లీష్ చదివితే కూడా అలాగే ఇబ్బందిగా ఉంటుంది. సో తెలుగులో ఏదో రకంగా గుణించుకుని ఒత్తులు పలకడం రాకపోయినా గుణించుకుని ఎలా చదువుతారో చదువు రానోళ్ళు ఇంగ్లీష్లో చదివేటప్పుడు కూడా ఆ పదాలు ఎలా పలకాలో రావు మనకి. ఎల్ ఎందుకు సైలెంటో, డి ఎందుకు సైలెంటో, జడ్ ఎందుకు సైలెంటో మనకు తెలియదు. జిరాక్స్ అని చదువుతాం, XEROX అని ఉంటుంది, XEROX అని ఉంటుంది, XEROX అని ఉంటుంది. దాన్ని జిరాక్స్ అని చదువుతాం. అసలు చదువు రానివాడే ఇప్పుడు అసలు ఇంగ్లీష్ రానివాడు ఎలా చదువుతాడు? దాన్ని ఎక్సరాక్స్ అని చదువుతాడు. ఎందుకు ఎక్సరాక్స్ అని చదువుతాడంటే దాన్ని ఎలా పలకాలో తెలియదు కాబట్టి, అక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్సరాక్స్ అని చదువుతాడు. కానీ దాన్ని ఎలా చదవాలి? జిరాక్స్ అని చదవాలి. సో అలాంటి ఇంగ్లీష్ నేను మాట్లాడబోతున్నాను, మీరు అర్థం చేసుకోనండి. కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడబోతున్నాను, ఎందుకంటే నేను త్వరలో అమెరికా వెళ్ళబోతున్నాను కాబట్టి. మరి చేతి సహాయం చేయలేని రాయి ఎలాగ పరలోకం నుండి దిగి వస్తుందో, నాకు తర్జుమాదారుడు అక్కర్లేకుండా అమెరికా వెళ్ళేలాగా దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. సో నేను ఎవరిని భయపెట్టట్లేదు. అమెరికా వెళ్తాడంటే ఏంటి సోదు కౌరులు అనుకోకుండా ఎవడనో. సో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలనిపించే మనసున్నది. దేవుడు అందమైన ప్రకృతి, అందమైన లోకాన్ని చేశాడు దేవుడు. మనం చూసింది నూతులో కప్పలాగా చూసాం, కూనంత పైన కనబడే ఆకాశమును చూసాం. అప్పుడప్పుడు చంద్రుడు ఆ నూతి మీద నుంచి వెళ్ళటం, అప్పుడప్పుడు ఆ సూర్యుడు నూతి మీద నుంచి వెళ్ళటం, అప్పుడప్పుడు ఆ నూతి మీద నుంచి ఒక పక్షి వెళ్ళటం, ఒక చిన్న విమానం వెళ్ళటం, ఒక గాలిపటం వెళ్ళటం చూసాం మనం. కానీ ప్రపంచం అనేది చాలా ఉంది, సృష్టి అనేది చాలా ఉంది. అందమైన గతించిన ఆదివారం సాయంకాలం విన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇది దేవుడు చిన్న కొండలను, పెద్ద కొండలను, లోయలను, పర్వతాలని, దేవుడు యొక్క పువ్వులను, రకరకాల ప్రకృతిలో దేవుడు చాలా పెట్టాడండి. హల్లెలూయా. ఎంతమంది నిజంగా ప్రకృతిని అంటే ఈ సృష్టిలోన అందాన్ని చూసి ఆనందిస్తారండి? నేనైతే బొంబాయి ప్రయాణం చేసినప్పుడల్లా పూనా వెళ్ళిన తర్వాత, ఆ పూనా నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుహలు వస్తాయండి. ఆ కొండలలో నుంచి గుహల్లోంచి, ఆ సొరంగాల్లోంచి ట్రైన్ వెళ్తుంటుందండి. మరి నిజంగా ఇలా కిందకు చూస్తే పెద్ద లోయలు ఉంటాయండి అక్కడ ఆ కొండల మీద. చూసారా ఎవరైనా బొంబాయి వెళ్ళారా? పెద్ద లోయలు ఉంటాయండి. ఆ లోయలు చూస్తుంటే నా చేతిలో కెమెరా ఉంటే బాగుండు, ఫోటోలు తీద్దును అనుకునేవాడు నేను. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, కెమెరాలు కూడా కొనుక్కునే స్థాయి కాదు. కాబట్టి మనం ప్రకృతి ప్రేమికులం, అరధికులం కాదు కానీ ప్రకృతి ప్రేమికులం. ప్రకృతిలో ఒక పువ్వును చూడగానే ఆనందం, నిజమేనండి. ఒక చెట్టును చూడగానే ఆనందం. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రియులారా, ప్రకృతి చాలా ఉంది. దేవుడు ఈ చక్కటి అందమైన ప్రదేశాలు మన భారతదేశంలోనే కాశ్మీర్కి వెళ్ళినా, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినా, పంజాబ్ వెళ్ళినా, డెహ్రాడూన్ వెళ్ళినా, ఇంకా ఏ ఊర్లు ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి, అదేంటది డార్జిలింగ్ వెళ్ళినా, వింటున్నారండి. మరి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలు కనుక చూస్తేనండి అక్కడ ఎంత సౌందర్యంగా ఉంటుందో. ప్రైజ్ లార్డ్. ఎంత సౌందర్యంగా ఉంటుందో. ఓకే, సంతోషంగా ఉన్న దేవుని స్తోత్రం చేద్దాం. నా ఇంగ్లీష్కి ఎవరు భయపడకండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఆమేన్. దాని ఇంగ్లీష్లో చదువుతున్నాను నేను. ఆఫ్టర్ దిస్ ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ ఏ డోర్ స్టాండింగ్ ఓపెన్ ఇన్ హెవెన్. ఆమేన్. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని.
The first voice which I had heard speaking to me like a trumpet. Amen. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరిచేదన నేను. Said, come up here and I will show you what must take place after this. ఇది మంచిగానే చదివాను నేను అనుకుంటున్నాను. ఆమేన్. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. At once I was in the spirit, and behold, a throne stood in heaven, with one seated on the throne. మంచిగానే చదివాను నేను అనుకుంటున్నాను. 3వ వచనం, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు వర్షధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. And he who sat there had the appearance of jasper and carnelian, and around the throne was a rainbow that had the appearance of an emerald. ఆమేన్. 3వ వచనం. తర్వాత 4వ వచనం, సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. 4వ వచనం నేను చదువుతున్నాను. అరౌండ్ ద థ్రోన్ వేర్ 24 thrones, and seated on the throne were 24 elders, clothed in white garments with golden crowns and on their heads. ఆమేన్. ఇంతవరకు మీకు మంచిగానే చదవని నేను అనుకుంటున్నాను. 5వ వచనం, ఆ సింహాసనం నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. ఆమేన్. 5వ వచనం, ఫ్రమ్ ద థ్రోన్ కమ్ flashes of lightning and rumblings and peals of thunder, and before the throne were burning 7 torches of fire, which are the 7 spirits of God. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. అమ్మ, నీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ అని ఉంటా? ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి కూర్చోండి. ఎందుకనంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహా పురుషులు అవుతారని ఒక కవి రాశాడు. ఆ కవి ఆమేన్. ఏముండాలంట? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని ఒక సామెత, లేకపోతే ఒక కవి కవిత్వాన్ని రాశాడు. ప్రైజ్ లార్డ్. నాకు చదువు రాదు, నేను చదువుకోలేదనంటే నువ్వు చదువు రాని దానిగాను చదువు రాని వాడిగానే ఉండిపోతావు. కానీ పిల్లరా, సిండే గారు ఒక మంచి సాక్ష్యం చెప్తారు. సిండే గారు పెద్ద చదువుకోలేదంటండి. ఆయనకి ఇంగ్లీష్ ఎలాగొచ్చని చెప్తాడంటే, నా మనవలు పుట్టిన తర్వాత నేర్చుకున్నాను అంటున్నాడు. మనవలతోటి లేకపోతే పిల్లలతోటి, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పిల్లలతో కలిసి మాట్లాడటం నేర్చుకుంటే మనకంట ఇంగ్లీష్ వస్తుంది అంటండి. సో మన ఆంధ్రాలో మన ప్రాంతంలో రాదులండి. అందుకే పిల్లలందరినీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. ఎందుకు హైదరాబాద్ తీసుకెళ్తున్నారు? కేవలం పిల్లల చదువుల కోసము ఫ్యామిలీస్ని ఇక్కడ షిఫ్ట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ రెంట్ హౌస్లో ఉండి పిల్లల్ని స్కూల్స్లో చదివించుకుంటున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు ప్రాథమికమైనటువంటి వాళ్ళ యొక్క ఫ్యూచర్ స్టాండ్, వాడి భవిష్యత్తు యొక్క ఫౌండేషన్ అనేది ఎక్కడి నుంచి వేయాలంటే బాల్యము నుంచి వేయాలి. కాబట్టి పిల్లల కోసము తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి వాళ్ళ సంపాదన అంతా ఆ పిల్లలకి చదువుల కోసం ఖర్చు పెడుతున్నారండి. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను ఇలాంటి విషయాలు. సో నేను చెప్పాను కదా, నూతులో కప్పలాగుంటే మనకు కొన్ని విషయాలు తెలియదు, కానీ కొంచెం బయట ప్రపంచం చూస్తే కొన్ని అంత అవసరం అంటారండి ఇప్పుడు ఈ మాటలు అని మీరు అనొచ్చు. అంటే మనిషి దేనికోసమో ప్రయాసపడుతున్నాడు. ఇందాక నేను ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి యజమానుడు చెప్తున్నాడు ఏమనంటే, మా బిడ్డలను మేము
మా బిడ్డలను మేము ఈ యొక్క 8th క్లాస్ నుంచి మా బిడ్డలను మేము తిరుమలలో రాజమండ్రి తిరుమలలో జాయిన్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు నేను వెంటనే ఆ వ్యక్తితో అన్నాను, సోదరుడా, మంచి డిసిజన్, మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎందుకనంటే ఒకసారి అటువంటి స్కూల్లో కనుక నువ్వు బిడ్డని జాయిన్ చేయగలిగితే మరలా వాడు జాబ్ పట్టుకున్న తర్వాతే వస్తాడు ఇంటికి, చదివించగలిగితే. అంటే మనం ఏం సంపాదిస్తున్నాం? ఆస్తులు సంపాదిస్తున్నాం, భూములు కొంటున్నాం, పెద్ద పెద్ద ఇల్లులు కడతా ఉన్నాం, పిల్లల కోసము ఈ యొక్క LICలు కడతా ఉన్నాం, లేదా పిల్లల కోసము ఒక స్కీమ్స్ పెడతా ఉన్నాం. కానీ ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలకి, అంటే నేను భక్తి పరంగా చెప్పట్లేదండి, ఫ్యూచర్ పరంగా చెప్తున్నాను, ఏ పిల్లలకైతే వాళ్ళు విద్య నేర్పించి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చారో, రేపన్నాడు వాళ్ళు మనం చూసినా చూడకపోయినా కానీ ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుకోకుండా వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడి వారు ఒక గౌరవమైన స్థితిలో బ్రతుకుతూ ఉంటే నిజమైన తల్లిదండ్రులు ఖచ్చితంగా, నాయన నా కుమార్తె, నా కుమారుడు, మీరు మాకేం పెట్టకపోయినా మీ బతుకు మీరు బతికితే మాకు అంతే చాలనే తల్లిదండ్రులు ఉన్నారండి. హల్లెలూయా. సో పిల్లలు చదువుకోవాలి. అమ్మా వింటున్నారా? పిల్లలు ఏం చేయాలమ్మా? చదువుకోవాలి. ఫ్యూచరు, నా భవిష్యత్తు, నేను మంచిగా చదువుకోవాలి, మంచిగా నేను ప్రయోజకుడిని అవ్వాలి, ప్రయోజకురాలు అవ్వాలి అనేటువంటి ఒక ఆశ పిల్లల్లో కూడా మనం కలిగించాలి. హల్లెలూయా. వారి కోసం కన్నీటితో ప్రార్థించాలి, వారి కోసము బహుగా ప్రార్థించాలి, చక్కటి మాటలు, వారికి దైవికమైన మాటలు నేర్పించాలి. అలా ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డల గురించి శ్రద్ధ తీసుకుంటారో, ఎవరైతే అటువంటి శ్రద్ధ తీసుకుంటారో వాళ్ళ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. సరే ప్రియులారా, మరి రాత్రికాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యములో మనం చూసాం, గతించిన ఆదివారం సాయంకాలము ఆ డైమండ్స్ గురించి మనం చూసాం. ఆ వజ్రాలు ఎలాగా కట్ చేస్తారు, ఆ వజ్రాల నుంచి ఏ విధంగా 7 రంగులు ప్రజ్వలిస్తాయి, మరి ఏ రీతిగా అవి ప్రకాశిస్తాయో, ఆ 7 రంగులు 7 సంఘకాలాల గురించి, 7 దేవుని యొక్క 7 ఆత్మల గురించి మనం అనేక సంగతులు మనము ధ్యానించాం. హల్లెలూయా. అలాగే వర్ష ధనుసులో ఉన్నటువంటి 7 ఆ రంగుల కోసం కూడా, ఆ రెయిన్బో గురించి కూడా దేవుని వాక్యంలో మనం చూసాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరి నేను ఎక్కువసేపు వాక్యాన్ని బోధిస్తానని అనుకోకుండా కానీ నేను చాలా తక్కువగా మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈరోజు ఆ వజ్రం ఏమిటి, ఆ డైమండ్ ఏంటంటే అది దేవుని యొక్క వాక్యము అనేటువంటి విషయాలు గతించిన ఆదివారం సాయంకాలం దేవుని వాక్యంలో మనం విన్నాం. హల్లెలూయా. ఆ ఘనమైన ఆభరణం ఏమిటది? అది పరిపూర్ణమైన